దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఏపీకి చెందిన వారు తమ ప్రతిభను చాటుతున్నారని కితాబునిచ్చారు. దేశానికి విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరంగా పేర్కొన్న ప్రధాని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఉత్సాహంగా సాగింది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మౌలిక రంగంలో రోడ్లు, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రధాని మోదీని సత్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారు. విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదని, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కేంద్రం అండగా నిలవాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. కేంద్రంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమైందని మరోసారి స్పష్టం చేశారు. మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా తాము అందిస్తున్న పారదర్శకమైన పాలన గురించి సీఎం జగన్ ప్రధాని ముందు ప్రస్తావించారు. రానున్న రోజుల్లోనూ కేంద్రం ఏపీకి అండగా నిలిచి విభజన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ విశాఖ నగర ప్రాముఖ్యతను గుర్తు చేశారు. దేశంలో విశాఖ గొప్ప నగరమని, ప్రముఖ వ్యాపార కేంద్రంగా కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులతో విశాఖ, ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు మోదీ. विशाखापट्टनम भारत का एक विशेष पट्टनम है. ये शहर बहुत खास है. यहां हमेशा से व्यापार की समृद्ध परंपरा रही है और आज भी विशाखापट्टनम भारत के व्यापार का केंद्र बिंदु बना हुआ है. తాను ప్రారంభించిన రోడ్లు, రైల్వే ప్రాజెక్టు నమూనాలను సీఎం జగన్తో కలిసి మోదీ పరిశీలించారు. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ నగరమంతా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే సీఎం జగన్ కు ముఖ్యమన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వ విధానాన్ని ప్రధాని మోదీకి సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. విశాఖ సభ ద్వారా సీఎం జగన్ మంచి మెసేజ్ ఇచ్చారని, ఇటువంటి మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రులు ఎవరూ గతంలో లేరని ఆయన అన్నారు. ఆ వ్యక్తి దేనికోసమైతే ఎన్నికయ్యారో దానికి అర్థం వచ్చేటట్లు, రాబోయే తరాలకు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మెసేజ్ ఇచ్చేటట్లు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రసంగం నిజంగా నేను చూసే అందరం కూడా నేనైతే పర్సనల్గా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రి అయినప్పటికీ కూడా ఆయనకంట వయసులో పెద్దవాడిని, ఒక 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నవాడిని, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను. కానీ ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి, పార్టీ ప్రయోజనాలు కాదు ముఖ్యం, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనే వ్యక్తిత్వంతో మాట్లాడిన మాటల్ని ఇది ఒక మెసేజ్, ఈ దేశ రాజకీయాలకి ఒక మెసేజ్. సీఎం జగన్ రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు మంత్రి సీదిరి అప్పలరాజు. రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్, భావనపాడు పోర్టులు ప్రారంభించడానికి ప్రధాని మరోసారి రాష్ట్రానికి రావచ్చునని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేష్టలు అర్ధరహితమైన మంత్రి, రాజకీయాలంటే సినిమా యాక్టింగ్ కాదని మండిపడ్డారు. సరి అయిన రీతిలో సత్కరించి, గౌరవించి వాళ్ళ అవసరాలని ప్రధానమంత్రి గారు నివేదించడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ విషయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా, మంచి ఆహ్వానం, చక్కనైనటువంటి సభ, చక్కనైనటువంటి వినతుల రూపంలో ఇచ్చి మన మనోభావాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో చాలా బలంగా పెట్టామని నేనైతే నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని భూతద్దంలో చూపించడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా, ఆయన మాటలకి నిజంగా విలువ ఉందా అన్నది మీరు ఒకసారి గమనించండి. లోకేష్, చంద్రబాబులు ఎన్ని పాదయాత్రలు చేసినా, పుర్లు దండాలు పెట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. లోకేష్ చేపట్టబోయే యాత్ర ప్రజల మధ్య కాదని, కార్పొరేట్ యంత్రాల మధ్య నడుస్తుందని ఎద్దేవా చేశారు.
ఒకవైపు రాష్ట్ర ప్రజలు ఈ విధంగా సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తనయుడు లోకేష్ ఇది కుర్రాళ్ళందరూ పప్పు అంటారు, కందిపప్పు, పెసరపప్పు, ముద్దపప్పు, ఏ పప్పు నాకైతే తెలియదు, కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేదంట, ప్రజలు సంతోషంగా లేరట, ప్రజలను చైతన్యపరచడానికి నేను పాదయాత్ర చేపడతానని చెప్పేసి అన్నాడు. తాడేపల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంగళగిరి దాకా పార్టీ ఆఫీస్ దాకా పాదయాత్ర చేయడానికి ఆయన ఓపిక లేక 2 వీలర్ మీద వచ్చాడు. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా కానీ ఇది మధ్యలో ఆగిపోయే పాదయాత్రే కానీ సంపూర్ణంగా పూర్తయ్యే యాత్ర మాత్రం కానే కాదు. ఒక్కడనే వస్తా, గురజాల అభివృద్ధి లెక్కలతో సహా వివరాలు ఇస్తానని ఛాలెంజ్ చేసిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తాను అన్నట్టుగానే బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. మహేష్ రెడ్డి సవాలుకు మాజీ ఎమ్మెల్యే ఎరపెత్తనేని కూడా సై అన్నారు. దీంతో రేపు ఉదయం 10 గంటలకు పిడుగురాళ్లలోని ఆర్ఎన్బి బంగ్లాలు బహిరంగ చర్చ జరగబోతోంది. ఈ 75 సంవత్సరాలు ఎవరూ చర్చకు పిలవలేదు. మొట్టమొదటిసారి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము అన్నాం మీరు బహిరంగ చర్చ పెట్టండి, మీరు ఏం చేశారో మరి చర్చకు రండి, పెట్టలేదు. ఈరోజు మేము అదే చర్చకు రమ్మన్నాం. రేపు 10 గంటలకల్లా చర్చ మొదలవుతుంది. ఏ పార్టీ వాళ్ళైనా, కేవలం తెలుగుదేశమే కాదు కదా, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, జనసేన ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఎవరన్నారండి మేము లెక్కలతో వస్తాం, అన్నీ కూడా ప్రజలకు ఏమేమి చేస్తున్నాం, పులివెందలతో సమానంగా ఈరోజు నిధులు గురజాలకు వస్తున్నాయి. 1700 కోట్లతో వివిధ పథకాల కింద ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రేపు అవన్నీ కూడా వివరించబోతున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్పై తాడేపల్లి పిఎస్లో కేసు ఫైల్ అయింది. పవన్ కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. తెనాలి మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. దీంతో పవన్ అలాగే ఆయన కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 336 రెడ్ విత్ 177 MV యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటం గ్రామంలోకి వెళ్లే క్రమంలో కారుపై కూర్చుని వెళ్లడంపై కంప్లైంట్ చేశాడు రవి. కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. జగనన్న లేఅవుట్ను పరిశీలించడానికి వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పండి అంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులకు దిగిన జనసేన నాయకులపై గృహ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేని తమకు జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారని సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని లబ్ధిదారులు హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక జనసేన నాయకులు తోక ముడిచి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. జగన్ ఏ మోసం చేశాడు, ఎవరికి చేశాడు, మీరు ఎందుకు పట్టుకొచ్చారు? మీరు మంచి జరుగుతుందండి, మాకు మంచి జరుగుతుంది చేస్తుంది. అవునన్నా మా ఇల్లు స్లాబ్ దాకా వచ్చింది, మాకు ఎటువంటి ఇబ్బంది. మనం అబద్ధాలు వేసి బురద చల్లడం చాలా తప్పు. మంచి చూసుకోండి, చెరువులు ఫోటోలు తీసుకున్నారు కదా. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో వదంతులకు తెరదించారు ప్రధాని మోదీ. తప్పుడు ప్రచారాలను కొట్టిపారేశారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు ప్రధాని. రామగుండంలో ప్రతిష్టాత్మక ఆర్టీసీఎల్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. 6,338 కోట్లతో పునరుద్ధరించిన ఈ కంపెనీని కేంద్ర మంత్రులు గవర్నర్ సమక్షంలో జాతికి అంకితమిచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు మోదీ. ఈ రోజు హైదరాబాద్లో కొంతమందికి నిద్ర కూడా పట్టదంటూ తెలంగాణ నేతలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు ఆయన. एचसीसीएल में 51% भागीदारी ये तेलंगाना की राज्य सरकार की है, जबकि भारत सरकार की हिस्सेदारी सिर्फ 49% है। एचसीसीएल के निजीकरण से जुड़ा कोई भी फैसला केंद्र सरकार अपने स्तर पर कर ही नहीं सकती है। 51% उनके पास है। मैं एक बार फिर दोहराऊंगा, एचसीसीएल के प्राइवेटाइजेशन का कोई प्रस्ताव
केंद्र सरकार के पास विचाराधीन नहीं है और न ही केंद्र सरकार का कोई इरादा है। అంతకుముందు హైదరాబాద్ బేగంపేట బహిరంగ సభలో పాల్గొన్న మోదీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. చుట్టూ అంధకారం అలుముకున్నప్పుడే కమలం వికసిస్తుందంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు మోదీ. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాలకు పెద్దపీట వేసిందని దుయ్యబట్టారు. ఈ అంధకారం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలన్నారు ప్రధాని. तेलंगाना का जो सामर्थ्य है, तेलंगाना के लोगों का जो टैलेंट है, उसके साथ यहां की सरकार, यहां के नेता लगातार नाइंसाफी करते रहते हैं। जिस दल पर तेलंगाना के लोगों ने सबसे ज्यादा भरोसा किया, उसी दल ने तेलंगाना के साथ सबसे बड़ा विश्वासघात किया है। लेकिन साथियों, जब अंधेरा बहुत बढ़ जाता है, चारों तरफ घना अंधकारा हो जाता है, उसी परिस्थिति में कमल का खिलना शुरू हो जाता है। और भोर से ठीक पहले, जीआरएस से पहले आज तेलंगाना में भी ऐसे ही कमल खिलता नजर आ रहा है। తెలంగాణ మంత్రి కేటీఆర్ మోదీ సర్కార్పై సెటైర్లు వేశారు. అయితే జుమ్లా లేకుంటే హమ్లా తీరుగా కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు. 15 లక్షలు వేస్తానన్నారు. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలంటూ చెప్పిన మాటలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. వేసుకోవాలి, ఎవరేం తినాలి, ఏం గవర్నమెంట్ రోల్ ఏంటి అందులో? అసలు హూ ఆర్ యూ టు డిక్టేట్? ఇన్ అ ప్లూరలిస్టిక్ సొసైటీ, ఇన్ అ ఫెడరల్ రిపబ్లిక్, in an independent country, in a democracy, who is the government to actually decide that? What right does a government have? What right does a party have to take or to hold anybody to ransom? అంటే ఈ ధైర్యం ఎవరిచ్చారు? ప్రశ్నించేవాడు లేక, అడిగేవాడు లేక, రాసేవాళ్ళు లేక చెలరేగిపోతున్నారు కొంతమంది. గుప్పిట్లో పెట్టేసుకున్నారు. మాట్లాడితే దాడులు, అయితే జుమ్లా లేకపోతే హమ్లా, అయితే జుమ్లా, పిచ్చోళ్ళని చేయడానికేమో జుమ్లాలు. 15 లక్షల రూపాయలు వేస్తామంటారు. తెల్లారి అడిగితే ఓతో జుమ్లా థా భయ్. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ అన్నారు కరోనా సమయంలో పరిశ్రమలకి. ఇప్పటివరకు చెప్పారు, ఎప్పుడైనా విన్నారు ఎవరైనా మీరు? 20 లక్షల కోట్లు ఎక్కడ పోయి నేను అడిగిన జర్నలిస్ట్ ఒక్కరున్నారా? ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు నిందితులు ముగ్గురు బీజేపీలో తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా తేలింది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను టార్గెట్ చేసిన నిందితులు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయాలని ప్లాన్ చేసినట్లుగా వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ సాక్షి చేతికి చిక్కింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ సభల్లో కలుసుకున్నట్లు స్పష్టమైంది. నిందితుల కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. 1996లో తండ్రి మరణం తర్వాత సింహయాజీ ఓ పీఠాధిపతి వద్ద శిష్యరికం చేశారు. 2019లో బయటకొచ్చి జాతకాలు, పూజలు, యాగాలు చేస్తున్నారు. పదో తరగతి మాత్రమే చదివిన రామచంద్రకు హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేయాలని కోరికుండేది. ఇక సింహయాజీతో దాసోజీ శ్రవణ్ పలు యాగాలు, పూజలు చేయించుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రగతి రిసార్ట్స్లోనూ సింహయాజీ యాగం చేశారు. ఈ సందర్భంలోనే పలువురు బీజేపీ నేతలతో సింహయాజీ పరిచయాలు ఏర్పరచుకున్నారు. ఇక నందకుమార్ విషయానికొస్తే సరూర్ నగర్లో కమిషన్ ఏజెంట్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన నందకుమార్ అంచెలంచెలుగా ఎదిగారు. నల్లకుంటలో స్నేహితులతో కలిసి హోటల్ ప్రారంభించారు. నందకుమార్కు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా నందు స్నేహితుడే. నందు రామచంద్ర భారతికి సింహయాజీ స్వామిని దాసోజీ శ్రవణ్ పరిచయం చేశారు. హిందూ రాజ్య స్థాపన కావాలంటే బీజేపీలోకి రావాలని రోహిత్ రెడ్డికి ముగ్గురు నిందితులు సూచించారు. అప్పుడే బీజేపీలోకి ఎమ్మెల్యేల ప్రస్తావన వచ్చింది. తనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తానని రోహిత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇప్పిస్తామని ఆఫర్ ఇచ్చిన ముగ్గురు నిందితులు ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొస్తే భారీ లాభం ఉంటుందని తెలిపారు. 4 ఎమ్మెల్యేలకు 225 కోట్లు ఇస్తామన్న డీల్కు రోహిత్ రెడ్డి ఓకే చెప్పారు.
మొయినాబాద్లో తనకు ఫామ్ హౌస్ ఉందని అక్కడ కలుసుకుందామని ముగ్గురు నిందితులకు రోహిత్ రెడ్డి చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అక్కడికి తీసుకొస్తామని రోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్ రెడ్డి చెప్పడంతో ఫామ్ హౌస్కు రామచంద్ర భారతి, సింహయాజీను నందకుమార్ తీసుకెళ్లారు. కమింగ్ టు నేషనల్ అప్డేట్స్. వరుస భూకంపాలు దేశ రాజధాని ఢిల్లీని వణికించేస్తున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా జనం ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. నోయిడా, గురుగ్రామ్ సహా పలు చోట్ల ప్రకంపనలు రికార్డయ్యాయి. గత 4 రోజుల్లో దేశ రాజధాని ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం నేపాల్లో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపానికి సంబంధించి పలువురు ట్వీట్స్ పెట్టారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేలూరు జైలు నుంచి బయటకు వచ్చారు నళిని శ్రీహరన్. ఆమెతో పాటు ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 6గురిని విడుదల చేయాలంటూ శుక్రవారం తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. తీర్పు ప్రతి అందడంతో వేలూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు నళిని. సుప్రీంకోర్టుకు, తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. శేష జీవితాల్లో కూతురితో గడుపుతానని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై బెంగాల్ మంత్రి అఖిల్ గిరి అనుచిత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రపతి రూపాన్ని కించపరిచేలా మాట్లాడిన తృణమూల్ నేతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల్ గిరి వ్యాఖ్యలకు టీఎంసీ దూరం జరిగింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. రాష్ట్రపతి ముర్ము గురించి తృణమూల్ గర్వంగా ఫీల్ అవుతుందని తెలిపారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే. దీంతో అఖిల్ గిరి కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్రపతి గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పారు. ఇటు రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో దీదీ సర్కార్పై ఫైర్ అయింది బీజేపీ. కోల్కతాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. అఖిల్ గిరిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. సీఎం మమతా బెనర్జీ ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. టీఎంసీ గిరిజన వ్యతిరేక విధానానికి ఇదే నిదర్శనమని ఆక్షేపించారు. अपमानित करने का, अपमानजनक शब्दों का प्रयोग करते हुए न केवल महिला राष्ट्रपति के रूप में, ट्राइबल राष्ट्रपति के रूप में, बल्कि देश का अपमान कर रहा है। हम सब जानते हैं कि राष्ट्रपति का पद राजनीति से ऊपर होता है। గుజరాత్లో అధికారులకు వస్తే మోదీ స్టేడియం పేరు మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్టేడియానికి సర్దార్ పటేల్ పేరు పెడతామని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను అహ్మదాబాద్లో విడుదల చేశారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. 3 లక్షల వరకు రైతు రుణమాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు ఇచ్చింది హస్తం పార్టీ. 10 లక్షల ఉద్యోగాలు, యువతకు 3000 నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లుగా మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, గుజరాత్ వ్యాప్తంగా 3000 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రీఓపెన్ హామీలు గుప్పించింది. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు అశోక్ గెహ్లాట్. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ముంబై ఎయిర్పోర్ట్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. షార్జా నుంచి తిరిగి వచ్చిన ఆయనను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాల నుంచి ఖరీదైన వాచ్లు తీసుకురావడంతో అతడికి 6,83,000 ట్యాక్స్ విధించారు. షార్జాలో జరిగిన అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2022లో పాల్గొని రాత్రి ప్రైవేట్ జెట్లో ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు షారుఖ్. అతనితో పాటు మేనేజర్ పూజా డెడ్లాని, బాడీగార్డులు, ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే విమానాశ్రయంలో తనిఖీ చేస్తుండగా వీరి లగేజీల్లో 18 లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలను గుర్తించారు అధికారులు. దీంతో షారుఖ్ అతని సిబ్బందిని అడ్డుకుని విచారించారు. దాదాపు గంట తర్వాత షారుఖ్ అతడి మేనేజర్ వెళ్ళిపోయారు. షారుఖ్ క్రెడిట్ కార్డు నుంచి 6.83 లక్షల ట్యాక్స్ బాడీగార్డు చెల్లించినట్లుగా కస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి. ఫ్యూచర్ రిటైల్ను స్వాధీనం చేసుకునేందుకు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంస్థలతో సహా మొత్తం 13 కంపెనీలు ఆసక్తి చూపుతూ బిడ్లు దాఖలు చేశాయి. ఫ్యూచర్ రిటైల్కు రుణాలు ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 31 ఆర్థిక సంస్థలు 21,060 కోట్ల వసూలు కోసం దివాలా ప్రక్రియను ప్రారంభించగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేసింది. అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్, ఫ్లెమింగో గ్రూపుల సంయుక్త సంస్థ ఏప్రిల్ మూన్ రిటైల్ కూడా ఉత్సాహం చూపాయి. అమెజాన్తో వివాదం నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు 24,713 కోట్లతో రిలయన్స్ వేసిన బిడ్లను రుణ సంస్థలు గతంలో తిరస్కరించాయి.
సరిగ్గా 3 ఏళ్ల క్రితం రద్దయిన ఓ విమాన టికెట్కు సంబంధించి రీఫండ్ కోరుతూ జెట్ ఎయిర్వేస్ సీఈఓ సంజీవ్ కపూర్కు ఓ నెటిజన్ వ్యంగ్య ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సీఈఓ కాస్త ఘాటుగానే బదులిచ్చారు. థ్యాంక్ యూ, వ్యక్తిగతంగా మీకు ఏ విధంగానూ రుణపడి లేను. అంతేగాక జెట్ 1.0లో నేను భాగం కాదు. జెట్ 1.0 తన కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత ఎన్సీఎల్టీ ఉంది, దాన్ని మీరు ఫాలో అయ్యారా అని జెట్ సీఈఓ ప్రశ్నించారు. ఇటీవల ట్విట్టర్లో తీసుకొచ్చిన బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ గురించి కపూర్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనికి పీయూష్ త్రివేది అనే నెటిజన్ రిప్లై ఇస్తూ జ్ఞానబోధలు అవసరం లేదు, ముందు 2019లో రద్దయిన విమానానికి సంబంధించి నా టికెట్కు రీఫండ్ చేయండి అని ఆయన కోరడం జరిగింది. కేవలం బ్యాంకు ఖాతా మాత్రమే కలిగి ఉండి డెబిట్ కార్డు లేని వారి కోసం ఫోన్పే కొత్త సదుపాయం తీసుకొచ్చింది. దేశంలో జరిగే డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే అగ్రస్థానం. ఇప్పటికే చాలామంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ సేవలను పొందుతున్నారు. అయితే యూపీఐని యాక్టివేట్ చేసుకునే క్రమంలో పిన్ సెట్ చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. ఆ వివరాలు ఉంటేనే యూపీఐని యాక్టివేట్ చేసుకుని బ్యాంకు లావాదేవీలు జరిపే వీలుంది. మరి కేవలం బ్యాంకు ఖాతా మాత్రమే కలిగి ఉండి డెబిట్ కార్డు లేకపోతే ఇలాంటి వారి కోసమే ఫోన్పే కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఆధార్ కార్డు వివరాల ద్వారా యూపీఐకు రిజిస్టర్ అయ్యే సదుపాయం తీసుకొచ్చింది. ఈ తరహా సేవలు అందిస్తున్న తొలి కంపెనీ తమదేనంటూ వెల్లడించింది. ప్రపంచ కప్ సెమీస్లో ఓడి విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచాడు. ఈ టోర్నీ ప్రదర్శనతో భారత జట్టును తక్కువ చేసి చూడొద్దని తెలిపాడు. సెమీస్లో మనకి ఏదీ కలిసి రాలేదని, బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారని చెప్పుకొచ్చాడు. Judge our team only by this performance, because we have been world number 1 T20 side as well, and to get to that number 1 spot, it doesn't happen overnight. You have to play good cricket over a period of time, and that is what the team has done. By no means I'm trying to say that so these kind of performances are okay. Players also didn't want to go out and fail. Players also wanted to go out and win for the country. But every day it doesn't happen. In sport, these ups and downs are there. So I feel it cannot be, victory is ours and losses are theirs. We have to be in it together. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ఐసీసీ చైర్మన్గా మరోసారి గ్రెగ్ బార్క్లే నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. న్యూజిలాండ్కి చెందిన గ్రెగ్ బార్క్లే 2020లో తొలిసారిగా ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. ఈసారి రేసులో బీసీసీఐ నుంచి రేసులో పలువురు పేర్లు వినిపించాయి. బీసీసీఐ మాత్రం ఎవరి పేరును ప్రతిపాదించలేదు. జింబాబ్వేకు చెందిన తవింగ్వా ముకులాని కూడా పోటీ చేసినప్పటికీ చివరి నిమిషంలో నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో బార్క్లే వరుసగా రెండోసారి ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. గ్రెగ్కు బీసీసీఐతో సహా 17 మంది ఐసీసీ సభ్య దేశాలు మద్దతిచ్చాయి.